ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. యోగాలో ఎన్నో టెక్నిక్స్ తోటి 10 ఇయర్స్గా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే న్యూ బ్యాచెస్ కోసం మెసేజ్ చేయండి, కాల్ చేయండి. యోగాతో పాటుగా ఆయుర్వేదం కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు మనకు ఉపయోగపడతాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఇది ఏ ఏజ్ వాళ్ళకు వస్తున్నాయి అన్నదాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓవర్ వెయిట్ తోటి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఏజ్ బిలో 40 ఉందనుకోండి, అప్పుడు వెయిట్ తగ్గించడం కోసం మనం ప్రయత్నాలు చేయాలి. రెగ్యులర్గా యోగా చేయడము, యోగాతో పాటుగా డైట్ ఫాలో అవ్వడం. డైట్ అంటే ఏంటండి? మంచి ఆహారము. ఈ మధ్య కాలంలో డైట్ అని చెప్పి అసలు ఫుడ్ ఎలా అయిపోయింది అంటే చాలా తక్కువ తినడము, లేదు అంటే ఒక పూట తిని రెండో పూట మానేయడము. బరువు తగ్గాలి అన్న ఆలోచనలో పూర్తిగా ఆహారాన్ని అవాయిడ్ చేస్తూ వచ్చారనుకోండి, శరీరానికి కావలసిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నెక్స్ట్ లెవెల్లో ఏమవుతుంది? బరువు తగ్గకపోగా యోగా చేస్తూనే ఉంటారు, రిమైనింగ్ అన్నీ పాటిస్తూనే ఉంటారు. ఫుడ్లోని వైటమిన్స్ ఇవన్నీ కూడా మనం ముందుగా చెప్పుకున్న పోషకాలు ఏది శరీరానికి అందకపోవడం వల్ల మెటబాలిజం అనేది తగ్గిపోయి శరీరం మన వెయిట్ అనేది అక్కడే స్ట్రక్ అయిపోతుంది. చాలామందిలో గమనించాం, స్ట్రక్ అయిపోతుందన్నమాట. మేడం నేను ఇంకా వెయిట్ తగ్గడం లేదు మేడం, అక్కడతోనే స్ట్రక్ అయిపోయింది అని. రెగ్యులర్ యోగా ప్రాక్టీస్తో ఏమవుతుంది? వెయిట్ అయితే పెరగరు. తగ్గాలి అంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా ఇవ్వాలి కదా. వాటరీ బాడీ అయిపోతుందన్నమాట. శరీరంలో వాత తత్వాలు ఎక్కువ అయిపోతాయి. దీనివల్ల మనకు నీరసము, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బరువు కూడా తగ్గరు. అలా కాకుండా మంచిగా ఆహారం అనేది ఎలా ఉండాలి అంటే మన శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ అందేలాగా మనం అనేది ఫుల్ మీల్ అనేది ప్లాన్ అనేది తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకోండి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోండి, టైంకి తినండి, కార్బోహైడ్రేట్స్ని కొంచెం తగ్గించుకోండి. ప్రోటీన్ కూడా ఓవర్ ప్రోటీన్ కాకుండా లిమిటెడ్గా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. టైంకి తినడం, నిద్రపోవడం ఇవన్నీ చేసిన తర్వాత మీరు యోగా కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకు ఫలితం అనేది ఉంటుంది. ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పుల్ని ఖచ్చితంగా మనం ఇప్పుడు ముందు చెప్పిన అన్ని నియమాలని పాటించారనుకోండి, ఆబ్వియస్లీ మీరు వెయిట్ తగ్గుతారు, ఆటోమేటిక్గా నీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా కాకుండా నీ అనేది అరుగుతూ ఉంటుంది, అప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి. దానికి మనం కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా లేదా ఐరన్ డెఫిషియన్సీ లేదు అంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మనకు తొందరగా మోకాళ్ళు అనేది అరిగిపోతూ ఉంటాయి. తర్వాత వాతతత్వం ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఫుడ్లో కంపల్సరీ కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది కదా, అలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. లైక్ మిల్క్ తీసుకోండి, అది కూడా మిల్క్ అనేది మంచి మిల్క్, లైక్ ప్యాకెట్ మిల్క్ కాకుండా మనకు ఆవుల దగ్గర నుంచి కానీ గేదెల దగ్గర నుంచి కానీ డైరెక్ట్గా తీసి ఈ మధ్య దొరుకుతున్నాయి. ఇంటి చుట్టుపక్కల కనుక దొరికితే కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు తీసుకోండి. ఎందుకంటే మనము వైటమిన్స్ బయట నుంచి తీసుకునే బదులుగా, లైక్ టాబ్లెట్స్ రూపంలో తీసుకునే బదులుగా ఇక్కడ ఖర్చు పెట్టడం మంచి విషయమే కదా. మిల్క్ తీసుకోండి. మిల్క్ కంటే కూడా 100 గ్రామ్స్ మిల్క్ తీసుకున్న కంటే కూడా ఆకుకూరల్లో కొన్ని ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. లైక్ పాలకూర, పుదీనా, తోటకూర, మునగాకు అండ్ ముల్లంగి ఆకు, వీటిల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. వీటిల్ని డైలీ ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకొని రెగ్యులర్గా తింటూ ఉన్నామనుకోండి, కాల్షియం డెఫిషియన్సీ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. మనకు మోకాళ్ళ నొప్పులు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. దీని తర్వాత మోకాలు అరుగుదల, తరువాత గుజ్జు తగ్గిపోవడము, వయసు పైబడము, వెయిట్, వీటన్నిటి వల్ల వచ్చిన మోకాళ్ళ నొప్పులు అనుకోండి, మనం ఫుడ్ ఎంత ఇంపార్టెంటో పైన లోపలికి ఇవ్వడం, న్యూట్రిషన్స్ ఇవ్వడము, అదేవిధంగా పైన నుంచి పూత మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకు ఆ నొప్పి, మోకాళ్ళ నొప్పుల యొక్క తీవ్రతని, ఉపశమనం అనేది కలిగిస్తుంది అనమాట. ఎలాంటి పైపూతలు మనకు మోకాళ్ళ నొప్పికి
మంచిగా ఉపయోగపడతాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, అందరికీ తెలిసిన తమలపాకు. తమలపాకు మనం అనుకుంటాం కానీ ఆయుర్వేదంలో చాలా మంచి పోషణని ఇస్తుందన్నమాట. మంచి ప్రత్యేక లక్షణాలు, పోషణలు ఉన్న ఆకు అన్నమాట. మనం డైరెక్ట్గా తింటాం కదా తమలపాకు, డైరెక్ట్గా లేత తమలపాకును ఉదయంతో తింటే కూడా డైజెషన్ ఇష్యూస్ అవి కూడా తగ్గుతాయి. సో తమలపాకును బాగా ముదిరిపోయిన తమలపాకుని, పెద్దగా ఉన్న తమలపాకుని తీసుకోవాలి. దీనికి మనము ఆముదం తీసుకోండి. చాలా అంటే చాలా బాగా మనకు నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందన్నమాట. ఆముదాన్ని తమలపాకుకి చక్కగా పట్టించేసేయండి. ఇలా ఆకు మొత్తం పట్టించేసేయండి. తర్వాత పచ్చి పసుపు తీసుకొని ఇది కూడా ఆకుకి బాగా పట్టించేసేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీని ప్రతిరోజు 2 times మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి, బాగా తీవ్రంగా ఉన్న మోకాలు నొప్పులు కూడా ఉపశమనం అనేది వచ్చేస్తుంది. ఇలా పసుపును కూడా చక్కగా పట్టించేసిన తర్వాత ఇది కొంచెం వేడి చేయాలి. ఆకు కింద లైట్గా మనం చిన్న ఫ్లేమ్ తీసుకొని, మంట ఏదైనా తీసుకొని, కొవ్వొత్తి మీదైనా సరే, దీపం, ఇంకా మనం నువ్వుల నూనెతో పెట్టిన దీపం కానీ ఆవు నూనెతో పెట్టిన దీపంతో కనుక వేడి చేసామంటే చాలా మంచిది. ఎందుకంటే అందులో నుంచి వచ్చే అరోమాస్ అంతా కూడా వీటికి అటాక్ అవుతుంది. చాలా మంచి ఉపశమనం అనేది వస్తుందన్నమాట. ఇలా ఆకుని బాగా ఫ్లేమ్ చక్కగా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి, ఈ ఆకుని గోరువెచ్చగానే ఉంటుంది, పట్టుకునేంత వేడే వచ్చే వరకు మోకాళ్ళకి ఇలానే, లైక్ ఇక్కడ అనుకోండి, మోకాళ్ళకి ఇక్కడ ఇలా వేసేసి చక్కగా ఒక క్లాత్ కట్టేసేయండి 2 మోకాళ్ళకి. అలా ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు అలా వదిలేసేయండి. లోపల నుంచి చక్కగా మనకు గోరువెచ్చగా వేడిలాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా చక్కగా మోకాళ్ళ నొప్పులు ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ రెమెడీని ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్, లేదా పెయిన్ ఎప్పుడు అనిపించినా సరే అండి, పెయిన్ అనిపించినప్పుడల్లా ఇలా వేసేసుకోండి, పట్టీలాగా వేసేసుకోండి. చాలా మంచిగా మనకు ఉపశమనం అనేది కలుగుతుంది. దీంతో పాటుగా మనకు వాతం నొప్పులు, మోకాళ్ళు వాతం నొప్పుల కిందకే వస్తాయి కదా, వాతం నొప్పులతోటి ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆకుని పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఇప్పుడు చూపించబోయే ముద్రలో ఉండండి. చాలా మంచిగా మనకు ఉపశమనం అనేది లభిస్తుంది. చూడండి, వాయుముద్ర. ఇలా వాయుముద్రలో ఈ ఆకుని, మనం తమలపాకుని చక్కగా మోకాళ్ళకి కట్టేసిన తర్వాత ఇండెక్స్ ఫింగర్ని ఇలా థంబ్తోటి ప్రెస్ చేసి రిమైనింగ్ 3 ఫింగర్స్ని ఇలా స్ప్రెడ్ చేసి ఉంచండి. ఇలా చక్కగా మీరు కుర్చీలో అయినా కూర్చోండి, సోఫాలో కూర్చోండి, వీలైతే కింద కూర్చోండి. చక్కగా కూర్చొని రిలాక్సింగ్గా కాళ్ళు చాపుకొని అయినా కూర్చోండి. ఇలా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కనుక ఉన్నారు అంటే మెల్లమెల్లగా మనకు మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం అనేది చాలా చక్కగా లభిస్తుంది. నమస్తే.